పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో శానిటేషన్ కార్మికుల పాత్ర ఎంత ఉందని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇక మున్సిపల్ శానిటేషన్, వాటర్ సప్లై సిబ్బంది అటెండెన్స్ అలాగే హాజరు పట్టికలను పరిశీలించారు. రెగ్యులర్ గా విధులకు హాజరు కావాలని సూచించారు. ఎంతమంది విధుల్లో ఉన్నారు, ఎంతమంది సెలవుల్లో ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. ఇక కార్మికుల కోసం ప్రతి నెల వేతనాల రూపంలో 78 లక్షల రూపాయలను చెల్లిస్తున్నామని, అయితే కొందరు కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నట్లుగా తన పరిశీలనలో తేలిందన్నారు. డుమాలు కొట్టే వారి పట్ల తగు చర్యలు చేపడతామన్నారు. అలాగే వేసవికాలం ప్రారంభమైనందున ప్రజలు నీటిని వృధా చేయకుండా మితంగా వాడాలని తెలిపారు. మార్నింగ్ 5 o'clock శానిటేషన్ వర్కర్ల యొక్క అటెండెన్స్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు పర్ మంత్ 78 లక్షలు చెల్లిస్తున్నాం మున్సిపాలిటీ నుంచి వర్కర్లకి. కాబట్టి ఎందరు వర్క్ చేస్తున్నారో చేయట్లేదో అది చూడాలని దగ్గరుండి మేమే సమీక్షించడం జరిగింది. అయితే చాలా మటుకు కొందరు లీవ్ పెట్టేసి ఆబ్సెంట్లు వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఒక 2-3 రోజులంటే ఒక 1 డే అంటే ఏమనుకోవచ్చు, కానీ కంటిన్యూ అటెండెన్స్ లేని వాళ్ళు మాత్రం, కంటిన్యూ రాని వాళ్ళు మాత్రం, మాకెవరు ప్రశ్నించరు అనే వాళ్ళకు మాత్రం కఠినంగా ఉంటాయి. ఎందుకంటే తీసివేయడం జరుగుతుంది. మాకు ఆదిలాబాద్ పట్టణ డెవలప్మెంట్ ముఖ్యం కాబట్టి శుభ్రత కూడా ఉండాలి. కాబట్టి వర్కర్ల మీదనే ఆధారపడి ఉంది. ఎందుకంటే మేము ఎవ్రీ మంత్ వాళ్ళకు డబ్బులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు కూడా వర్క్ చేసినట్టయితే చాలా సంతోషం. కానీ చాలా మటుకు చాలా మంది ఆబ్సెంట్లు ఉన్నారు. ఇప్పుడు మార్నింగ్ 5 o'clock శానిటేషన్ల కింద తీసుకున్నాం. తర్వాత 8 o'clock ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర, వాటర్ సప్లై వాళ్ళ దగ్గర అటెండెన్స్ చూడడం జరిగింది. ఇక్కడ కూడా చాలా మంది ఆబ్సెంట్లు ఉన్నారు. దీని మీద మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టినాం. ఎందుకంటే ఎక్కడ ఎందరు వర్క్ చేస్తున్నారు, ఎక్కడ వర్కర్స్ ఉన్నారు, మొత్తం టోటల్ ఎంత వర్కర్స్ ఉన్నారో అది చూసి, ఎక్కడ ఎంత అవసరమో అంతా చూసి మిగతా వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన అమౌంట్కి, మనం ఇస్తున్న అమౌంట్కి పని అంతా జరగట్లేదు. ఎందుకంటే 78 లక్షలంటే మామూలు మాట కాదు. ఆ 78 లక్షలకు సరిపడా కూడా మనకు ఆదిలాబాద్ పట్టణంలో వర్క్ జరగట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు 2 years ఎవరు అడిగే వాళ్ళు లేకుండే కాబట్టి ఎవరు ఇప్పుడు అట్లా కాదు. వర్క్ ముఖ్యం. వర్క్ తర్వాత ఇంకేదన్నా మీకు అట్లా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇన్ఫార్మ్